ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పంచమో అధ్యాయము కర్మ సన్యాస యోగము. 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. అర్జున ఉవాచ. ఓ కృష్ణమూర్తి, నీవొకప్పుడు కర్మల యొక్క త్యాగమును, కర్మ త్యాగపూర్వకమగు జ్ఞానమును, మరి ఒకప్పుడు కర్మయోగమును ప్రశంసించుచున్నావు. కావున ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనదో బాగుగా నిశ్చయించి ఆ ఒక్క దానిని నాకు చెప్పుము. భగవానుడు ఇలా పలికెను. కర్మ త్యాగము, కర్మ త్యాగపూర్వకమగు జ్ఞానము, కర్మయోగము అను రెండును మోక్షమును కలుగజేయును. అయితే ఆ రెండింటిలోనూ ప్రారంభమున కర్మత్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. సాధనయందు సుగమమగుట వలన కర్మయోగము శ్రేష్టమైనది. అంటే సాధనా విధానంలో కర్మయోగము చాలా సులువైనది అని చెబుతున్నాడు. గొప్ప బాహులు గల ఓ అర్జున, ఎవడు అంటే ఏ కర్మయోగి దేనిని కూడా ద్వేషింపడో, దేనిని కూడా కోరడో అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసి అంటే త్యాగి. ఇలా సన్యాసి అంటే త్యాగి అని అర్థం. సన్యాసియే అని తెలియదగినది. ఏలయనగా రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు సులభముగా సంసార బంధము నుండి విముక్తుడు కాగలడు. అంటే దేని మీద మమకారము, రాగము, ద్వేషము, దేని మీద అంటే ఎవరి మీద కానీ, తన పనుల మీద కానీ, ఏ దాని మీదైనా కానీ రాగద్వేషాలు లేని వారు మాత్రమే త్వరగా సంసార బంధము నుండి ముక్తులగుదురు అని చెబుతున్నాడు. కర్మ సన్యాసపూర్వకమగు జ్ఞానయోగము, కర్మయోగము వేరు వేరు అని, అంటే వేరువేరు ఫలాలు కలవని అవివేకులు పలుకుదురు కానీ వివేకవంతులు కాదు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా అనుష్ఠించినచో రెండింటి యొక్క ఫలమును పొందుచున్నాడు. జ్ఞానయోగులచే ఏ స్థానము పొందబడుచున్నదో అట్టి కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒకటిగా చూచువాడే నిజముగా చూచువాడగును. అంటే ఒకే ఫలము చేయునదిగా తెలిసినవాడు అతడు జ్ఞాని. అంటే జ్ఞానయోగ ఫలము కర్మయోగ ఫలాన్ని ఒకటిగా చూచువాడే యథార్థాన్ని గ్రహించును. అతడే జ్ఞాని. గొప్ప బాహులు గల ఓ అర్జున, కర్మ సన్యాస రూపమగు జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండా పొందుటకు కష్టతరమైనది. కర్మయోగముతో కూడిన మననశీలుడు శీఘ్రముగా లక్ష్యమును పొందుచున్నాడు, అంటే బ్రహ్మమును. అంటే ఇక్కడ కర్మయోగి పరమాత్మను శీఘ్రముగా పొందగలుగుచున్నాడు. అంటే మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందు కర్తృత్వమును త్యజించుట కష్టము. జ్ఞానయోగులకు చేస్తూ ఉంటారు సాధన, కానీ అందరూ ఇంద్రియాలను అదుపులో ఉంచడం కష్టతరమే అవుతుందన్నమాట. కర్మయోగికి అలా కాదు. భగవంతుని రూపాన్ని మననము చేస్తూ పరమాత్మను కొలుస్తూ ఉంటాడు. ఇతనికి శీఘ్రముగా పరమాత్మను పొందగలడు అని చెప్తున్నాడు. నిష్కామ కర్మయోగమును ఆచరించువాడును, పరిశుద్ధమైన హృదయము కలవాడును, లెస్సగా జయింపబడిన మనస్సు గలవాడును, ఇంద్రియములను జయించిన వాడును, సమస్త ప్రాణుల యందుండు ఆత్మయు తన ఆత్మయు ఒకటేయని తెలుసుకొనిన వాడును అగు మనుజుడు కర్మలను చేసినను వానిచే అంటబడడు. అంటే మనసును అధీనములో ఉంచుకొని జితేంద్రియుడై అంతఃకరణ శుద్ధితో కలవాడై
సర్వప్రాణులలో ఉన్న ఆత్మస్వరూపమైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు. అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడైన భగవంతుడు కూడా తనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని తెలిసి కర్మలను ఆచరించున్న వానిని కర్మలు అంటవు అని చెప్తున్నాడు. పరమాత్మ తత్వమును ఎరిగిన యోగయుక్తుడు ఆత్మయందు నెలకొనిన చిత్తము గలవాడు చూచుచున్నను, వినుచున్నను, తాకుచున్నను, వాసన చూచుచున్నను, తినుచున్నను, నడుచుచున్నను, నిదిరించుచున్నను, ఊపిరి విడుచుచున్నను, మాట్లాడుచున్నను, గ్రహించుచున్నను, కండ్లను తెరుచుచున్నను, మోయుచున్నను, ఇంద్రియములు విషయములయందు వాని విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించిన వాడై నేనొకింతైనను ఏమియూ చేయుటలేదు అవియే తలంచును, ఆయా కార్యములందు కర్తృత్వ బుద్ధి లేకుండును. ఇక్కడ సాంఖ్యయోగి యొక్క లక్షణాలు చెప్తున్నాడనమాట. ఈ సాంఖ్యయోగి యొక్క లక్షణాలు అర్థం కావాలంటే మనం మళ్ళీ 2వ అధ్యాయం చదవాలి. ఒక యోగి ఏ పని చేస్తున్నా కానీ తను చేస్తున్నాను అనుకోడు. తను వినుచుంటే చెవులు వింటున్నాయి, శ్వాస తీసుకుంటుంటే ముక్కు తీసుకుంటుంది. రమణ మహర్షి లాంటి వాళ్ళు యోగుల గురించి ఇందులో చెప్తున్నారనమాట. వాళ్ళు అంతే కదా, శరీరంకు తనలో ఉన్న ఆత్మకు ఏ సంబంధము లేదు, ఆ విధంగా ప్రవర్తిస్తారు కదా వాళ్ళు. వినుచున్నను, నడుచుచున్నను, నిద్రించుచున్నను, మాట్లాడుచున్నను, కనులు తెరుచుచున్నను, మోయుచున్నను, తమ విషయములందు ప్రవర్తించుచున్నవి, ఇంద్రియములు వాటి విషయములలో ప్రవర్తించుచున్నవి, తనకేదియు సంబంధము లేదని భావిస్తూ ఉంటారు. రమణ మహర్షి లాంటి యోగుల గురించి మనకు ఇక్కడ వివరిస్తున్నాడు. ఆ విధంగా ఉంటారు జ్ఞానయోగులు కానీ, సాధనలో ఉన్నవారు కానీ అని మనకు చెప్తున్నారు. ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మ కర్పించి సంగమును అంటే ఆసక్తిని విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడినట్లు పాపముచే అంటబడకుండును. తామరాకు నీటిచే అంటబడినట్లు అంటే పనులన్నీ భగవదర్పణము చేస్తే మనము చేయు కర్మలన్నీ మనను తాకవన్నమాట. అన్ని పాపాలు అంటబడవు. అంటే అన్నీ భగవంతునికి అర్పించి చేసినప్పుడు మనకు వాటి ఫలితాన్ని మనము అనుభవించమన్నమాట. మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే, ఏ పనులైనా సరే, చెడు అంటే మంచి పనులు కానీ ఏవైనా కానీ మనము భగవదర్పణము చేసి పనులు చేసినామంటే అవి మనల్ని అంటవు. అంటే మనము మంచి చేసామనుకో మళ్ళా ఫలితం అనుభవించడానికి మరలా జన్మ ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఏ పనైనా భగవదర్పణము చేసి మనము పనులు చేసినప్పుడు అవి మనల్ని మరలా జన్మ చక్రములో పడివేయవు అని అర్థం. ఇక్కడ మంచి చెడు అని కాదు, మనము చేయు ఏ ప్రారబ్ధవశమున మనకు ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ భగవదర్పణము చేసి మన పనులు మనము చేస్తూ ఉంటే మనము తిరిగి వాటి ఫలితాన్ని అనుభవించడానికి ఈ భూమిపైకి రాము అని అర్థము. భగవదర్పణం చేయడం అంటే ఓన్లీ నోటితో చేయడం కాదు, మనస కర్మన వాచ పూర్తిగా భగవంతునికి అర్పించడము. యోగులు అంటే నిష్కామ కర్మ యోగులు చిత్తశుద్ధి కొరకై ఫలాసక్తిని విడిచి శరీరము చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, అభిమానము లేనటువంటి ఇంద్రియముల చేతను కర్మలను చేయుచున్నారు. అంటే కర్మయోగులు ఎలా ఉంటారంటే మమతాశక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరిస్తారు. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి
భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతాడు. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలనాచరించి బద్ధుడగును. అంటే ఫలితాన్ని ఆశించకుండా మనము పనులు చేసినప్పుడు ఆత్మనిష్ట సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుతాడు. ఫలితము ఆశించి చేసే అతను ఆశకు ప్రేరితుడై మళ్ళా కర్మఫలమందు ఆసక్తి కలిగి బద్ధుడగుచున్నాడు. ఇంద్రియ నిగ్రహము గల దేహధారి మనస్సుచే సమస్త కర్మఫలములను పరిత్యజించి ఏమియునూ చేయని వాడై చేయింపని వాడై 9 ద్వారములు గల పట్టణమగు శరీరమందు హాయిగా ఉంటున్నాడు. 9 ద్వారముల పట్టణం అంటే నవద్వారము గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానందఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవిస్తున్నాడు. ఇది కొంచెం ఎవరి ఆలోచనకు తగినట్లు వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఇది మనకు బాగా తెలియాలి అంటే మనము పెద్దల ద్వారా తెలుసుకోవాలి. ఈ శ్లోకం యొక్క అర్థము బాగా తెలియాలంటే భగవద్గీత తెలిసిన వారి ద్వారా వివరంగా తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇది 13వ శ్లోకం అన్నమాట. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం అన్నమాట. ఇది తెలుసుకుంటే గిన చాలా బాగుంటుంది. అర్థమైతే గిన అంతగా నేను వివరం ఇవ్వలేను దీని మీద. 14వ శ్లోకం. భగవంతుడు జీవులకు కర్తృత్వమును గాని కర్మలను గాని కర్మఫలముతోటి సంబంధము గాని కలుగజేయుడు. మరేమనినా ప్రకృతి సంబంధమైన వలన కలిగిన జన్మాంతర సంస్కారమే ఆయా కర్తృత్వాదులను కలుగజేయుచున్నది. 1 నుంచి 13 శ్లోకాల యొక్క అర్థం చదివాను. అది ఏమంటే జ్ఞానయోగి కర్మయోగి గురించి చెప్పడం అన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ అంతఃకరణ శుద్ధి ఎలా ఉంటుంది అని మనకు తెలియజేశారు. అంటే వీళ్ళందరూ మనం ఈ 1 నుంచి 13 నుంచి ఉన్న వాళ్ళు యోగులు ఎలా ఉంటారు అనే విషయం తెలియజెప్పారనమాట. కర్మయోగులు ఎలా ఉంటారు, జ్ఞానయోగులు ఎలా ఉంటారు. ఇప్పుడు మరొక విధంగా ఉంది అర్థం అన్నమాట. ఈ 15వ శ్లోకంలో ఏముందంటే పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును కానీ వారి కర్మలను కానీ కర్మఫల సంయోగమును కానీ సృజింపడు. అంటే మనము చేయు కర్మ భగవంతునికి ఏ సంబంధము ఉండదు అని చెప్తున్నారు. అన్నింటిలో ప్రకృతియే వర్తిల్లును. ఈ ప్రకృతి గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంటుంది. అది మనకు ఇప్పుడే అర్థం కాదు. భగవద్గీత అంతా చదివిన తర్వాత ప్రకృతి ఏంది, ప్రకృతిలో ఉన్న గుణాలు ఏంటివి, ఇవన్నీ అర్థమవుతాయి. గుణములే గుణముల యందు ప్రవర్తించుచున్నవి. గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవి. దీని మీనింగ్ కూడా చాలా ఉంటుంది చెప్పాలంటే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే భగవంతుడికి ఎటువంటి సంబంధము లేదు. మన పనులలో కానీ మన కర్మ ఫలాలు కానీ ఎటువంటి సంబంధము భగవంతుడికి ఉండదు అని అర్థము. 15వ శ్లోకము. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. ఆజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచున్నారు, భ్రమకు లోనవుచున్నారు. పుణ్యపాపాలలో భగవంతుడికి ఎటువంటి సంబంధము ఉండదు. మనము చేయు పుణ్యపాపాలలో దేనికిని భగవంతుడు భాగస్వామి కాడు. మనము చేయు కర్మలకు మనమే కర్తలము. అన్నీ మనకే సంబంధం. భగవంతుడికి ఎటువంటి సంబంధము ఉండదు అని అర్థము. 16వ శ్లోకం యొక్క అర్థము. ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపచేయబడినదో అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపచేయుచున్నది, స్వస్వరూపానుభవమును కలుగజేయుచున్నది. అంటే మనలో మాయ తొలగినప్పుడు, అజ్ఞానము
జ్ఞానము చేత అజ్ఞానము తొలగినప్పుడు మనలో పరమాత్మ యొక్క స్వరూపము సూర్యప్రభ వలె దర్శింపచేయును అని అర్థము. అంటే జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగినప్పుడు మన మనం ఆత్మ గురించి తెలుసుకోగలం. మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చినామో, మన కార్యం ఏంది, మన గోల్ ఏంది అనేది తెలుసుకొని మనము సాధన చేసినప్పుడు మనలో ఒక భగవత్ శక్తి అనేది నిండుతుందన్నమాట. అందుకే సూర్యప్రభ వలె దర్శింపచేయును అని అర్థం అన్నమాట. 17వ శ్లోకం. ఆ పరమాత్మయందే బుద్ధి గలవారును, ఆ పరమాత్మయందే మనసును నెలకొల్పిన వారును, ఆ పరమాత్మయందే నిష్ట గలవారును, ఆ పరమాత్మనే పరమగతిగా నించువారును, జ్ఞానముచే ఎగురగొట్టబడిన పాపములు గల వారి పునరావృత్తి రహితమగు పునర్జన్మ వర్జితమగు శాశ్వత మోక్ష పదవిని పొందుచున్నారు. అంటే జ్ఞానము చేత అజ్ఞానము తొలగిపోయినప్పుడు మన మనోబుద్ధులు ఏకీభావ స్థితిలో ఉండి జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. జ్ఞానముతో అజ్ఞానము పోయినప్పుడు మనము సాధనలో చాలా ఉన్నత స్థితికి పొందుతామని అర్థము. జ్ఞాన సాధనతో మనము భగవంతుణ్ణి దర్శిస్తాము అని అర్థము. 18వ శ్లోకం యొక్క అర్థము. విద్యా వినయము కలిగియున్న బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్క యందును, కుక్క మాంసము వండుకొని తిను చెండాలుని యందును సమదృష్టి గలవారే, సమముగా చూచువారే జ్ఞానులు అని చెప్పబడును. ఇక్కడ జంతువులను కూడా చెప్పాడు. అంటే వాళ్ళు జ్ఞానులైనా అజ్ఞానులైనా జంతువులు అంటే మనము భగవంతుని సృష్టిలో జంతువులు కూడా ఉంటాయి. ఇలా ఏ వాటిలోనైనా సమదృష్టిని కలిగి ఉండేవాళ్ళు జ్ఞానులు అని చెప్తున్నారు. భగవంతుని సృష్టిలో మానవులే కాదు, ప్రకృతిలో జలచరాలు 4 విధాల సృష్టిని చేశాడు భగవంతుడు అని ముందు అధ్యాయంలో ఉందన్నమాట. ఆ విధంగా ఈ జలచరాలు అంటే వీటిలో కూడా ఆత్మస్వరూపంగా భగవంతుడు ఉంటాడు. వీరందరినీ సమానంగా చూసేవాడే జ్ఞాని అని అంటున్నారు. 19వ శ్లోకం యొక్క అర్థం. ఎవని యొక్క మనస్సు సమభావమందు నిశ్చల సమస్థితి ఎందు లేక సర్వప్రాణులందును ఆత్మను సమముగా చూచుటలో స్థిరముగానున్నదో అట్టి వారి జన్మమునందే జనన మరణ రూప సంసారమును జయించిన వారగుదురు. ఏలనిన బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున సమత్వమందు స్థితి గలవారు బ్రహ్మమునందున్న వారే యగుదురు. 20వ శ్లోకం యొక్క అర్థము. స్థిరమగ బుద్ధి గలవాడును, మోహరహితుడును, బ్రహ్మమందు నిలకడ గలవాడు నగు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషము గాని, అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖము గాని పొందడు. 21. బాహ్యములకు శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మ ఎందెంతటి సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు. అతడు బ్రహ్మనిష్టయను సమాధితో గూడుకొనిన వాడై బ్రహ్మానుసంధానపరుడై అక్షయమగు సుఖమును బడియుచున్నాడు. ఇక్కడ అక్షయమగు సుఖము అంటే నశింపని సుఖము. నశింపని సుఖము అనేది ఆత్మానుభవము, భగవంతుని ఆనందము అని అర్థము. భగవత్ సాధనలో తాను పొందిన ఆనందము అని అర్థము. అది అక్షయము అంటే నశింపనిది. ఈ విధంగా ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్న భగవంతుని దర్శిస్తూ జ్ఞానముచే అజ్ఞానము తొలగించిన వ్యక్తి ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు అని అర్థము. 22. ఓ అర్జున, విషయ సంయోగము వలన కలుగు భోగములు దుఃఖహేతువులు, అల్పకాలముండుననియు కావున విఘ్నుడగువాడు వానియందు క్రీడింపడు అంటే ఆసక్తి కొనడు.
విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములకు భోగములన్నీయు. అంటే మనము కోరుకున్న ఏ భోగాలైనా అవి దుఃఖహేతువులే అన్నమాట. అనిత్యము విషయము వివేకి వాటి యందు ఆసక్తుడు ఉండడనమాట. ఇటువంటి వాడు ఇంద్రియ సుఖాలకు ఆసక్తి చూపించడు అని అర్థం. 23. ఎవడి శరీరమును విడుచుటకు పూర్వమే ఇచ్చటనే అంటే ఈ జన్మ ఎందే కామక్రోధముల వేగమును అరికట్టగలుగుచున్నాడో అతడే యోగి, చిత్తపరతిగల వాడు సుఖవంతుడు అగును. 24. ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశము గలవాడై యుండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును 25వ శ్లోకం యొక్క అర్థము. పాపరహితులు మరియు సంశయవర్జితులు అంటే జ్ఞాన ప్రభావమున సమస్త సంశయములను నివృత్తిని సాధించిన వారు అని అర్థం. ఇంద్రియ మనంబులను స్వాధీనపరుచుకొనిన వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమమందాసక్తి గలవారు నగు ఋషులు బ్రహ్మ సాక్షాత్కారమును పొందుచున్నారు. వీరు అతీంద్రియ జ్ఞానులు. అతీంద్రియ జ్ఞానులు అంటే మనకు ఇంద్రియాలకు అందని విషయాలు కూడా ఋషులు గ్రహించగలరన్నమాట. ఇదంతా ఋషుల రమణ మహర్షి లాంటి వాళ్ళ సాధన ఎలా ఉంటుంది అన్న విషయము ఇందులో తెలుపుతూ ఉన్నారు. మహర్షులు యోగుల యొక్క సాధనా విధానము ఇందులో తెలుపుతున్నారు. 26, 27, 28, 29 ఈ శ్లోకాలన్నీ ఎట్లా ఉంటాయంటే మీనింగ్ ఒకటే విధంగా కనపడుతుంది, కానీ దాని లోతును పరీక్షిస్తే కాస్త తేడా అనిపిస్తుంటుంది. మనం చదువుతుంటే అంతా ఒకటే అనిపిస్తుంది మీనింగు, కానీ సపరేట్గా చూస్తే దాన్ని వివరించే వాళ్ళు ఉంటే బాగా అర్థమవుతుంది మనకు. ఇప్పుడు 26వ శ్లోకము. కామక్రోధరహితులు. కామక్రోధాలు లేనివారు, మనోనిగ్రహము కలవారు, ఆత్మతత్వము నెరిగిన వారును అగు పరమాత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞానులకు అంతటా శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. వీరు ఎంతో సాధనలో ఉన్నవారికి ఈ విధంగా ఉంటుంది అని వివరిస్తున్నాడు. 27, 28. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసిక యందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛాభయ క్రోధరహితుడై సదా ముక్తుడగును. అంటే కొందరు యోగా చేస్తారు కదా, శ్వాస మీద ధ్యాస, అటువంటి సాధన గురించి ఇందులో చెప్తున్నాడు. ప్రాణాయామం గురించి కొందరు యోగులు ప్రాణాయామం ద్వారా పరమాత్మ స్థితిని పొందుతారు అని చెప్తున్నారు. 29 చివరి శ్లోకము. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవాజ్య దయాలువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్తత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. యజ్ఞముల యొక్క తపస్సు యొక్క ఫలమును అనుభవించేవాడు భగవంతుడని తెలుసుకున్నవాడు, సమస్త లోకముల యొక్క ప్రభువు ఈశ్వరుడని తెలుసుకున్నవాడు, సమస్త ప్రాణుల యొక్క హితకారి భగవంతుడని తెలుసుకున్నవాడు శాంతిని పొందుదురు. హరి ఓం తత్సత్. కర్మ సన్యాస యోగము 5వ అధ్యాయము, 5వ అధ్యాయము సమాప్తము. ఇది భగవద్గీత ఎలాగంటే మనము ఒక్కసారి చదివి వదిలేస్తే అర్థం కాదు. ఏదో భగవద్గీతలో ఏముంది తెలుసుకుందామని మనం ఒకసారి చదివి అస్సలు అర్థం కాదు చదివితే. ఇప్పటి వరకు ఎన్నోసార్లు అర్థం చదువుతానే ఉన్నాను, కానీ ఇప్పుడిప్పుడే కాస్త క్లారిటీ వస్తూ ఉంది. అసలు భగవద్గీత చదివి వదిలేసేది కాదు, అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. సాధన చేసేవాళ్ళు అంటే సాధన చేసేవాళ్ళే అని కాదు, మనము
మన ప్రారంధం ఏంది, మన ప్రారంధాన్ని మనం ఎలా అనుభవించాలి, మరలా దానితో మన ప్రారంధ కర్మతో సంబంధం లేకుండా అంటే ఆగామి, సంచిత, ప్రారంధం అనేవి కూడా ఉంటాయి. వాటికి మనం అంటుకొనకుండా మరలా మనము ప్రారంధం తెచ్చుకొనకుండా ఎలా గడపాలి అన్న విషయాలన్నీ ఉంటాయి. ఇది అర్థం చేసుకోవడం కష్టం, కానీ తప్పకుండా అందరూ చదవాలి. ఒక్కసారైనా బాగా అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మనం ఇందులోకి అర్థం చేసుకోవాలన్న మనసును పెట్టినామనుకోండి, ఇంకా ఆ గీతామాతనే మనల్ని లాక్కుంటుంది, ఆ భగవద్గీతనే మనల్ని లాక్కుంటుంది. మన ప్రమేయం లేకుండానే మనం అనుకోకుండా చదవడం, అర్థం చేసుకోవడం, దానికి సంబంధించిన వాళ్ళతో మనకు పరిచయాలు కావడం, ఇది నాకు పెద్ద అనుభవం జరిగింది. ఈ విషయంలో పెద్ద మిరాకిల్ జరిగిందనమాట. తర్వాత నేను నా ఛానల్లో ఏర్పాటు చేస్తాను. గీత గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు పెద్ద మిరాకిలే జరిగింది. అసలు అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇది తర్వాత చెప్తాను. ముందు మనకు ఇప్పుడు నేను 3 అధ్యాయాలు చదివానమాట. కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము. ఇది ఎలా అంటే మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ లాగనమాట. అలా అర్థం చేసుకుంటూ రావాలి. కర్మయోగం అర్థమైతేనే జ్ఞానయోగం అర్థమవుతుంది. కర్మయోగము, జ్ఞానయోగము అర్థమైతేనే కర్మ సన్యాస యోగము అర్థమవుతుంది అనమాట. చాలా డీప్గా అర్థం చేసుకోవచ్చు. సులువుగా నేను నా ఛానల్లో ఏర్పాటు చేశాను. 1వ అధ్యాయము, 2వ అధ్యాయము నేను నా ఛానల్లో చదవలేదు. అది చివరన చదువుతాను. ఇప్పుడు 3, 4, 5 చదివాను. ఈ 3, 4 ఏ కొద్దిపాటైనా అర్థమైతేనే మనకు 6వ అధ్యాయము కాస్త అర్థమవుతుంది. హరి ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, అందరికీ నమస్తే. ఇప్పుడు నేను 5వ అధ్యాయము నా ఛానల్లో వివరించాను. దాని ఫలితము అంటే మనం అధ్యాయము చదివితే ఫలితం వస్తుందని ఆశించకూడదు. ఏమంటే ఇది పద్మపురాణంలో ఉంది అనమాట. ఈ అధ్యాయము చదవడం వల్ల ఏమి జరిగింది విన్నవారికి అన్నది ఉందన్నమాట. ఇప్పుడు అది నేను చదువుతున్నాను. 5వ అధ్యాయము చదివినప్పుడు ఫలితము. గీతానాం పంచమాధ్యాయ మావర్తయతి సర్వదా తేన పుణ్యేన పూతాత్మ యయౌ బ్రహ్మ సనాతనం. పూర్వం పింగళుడు అరుణ అను దంపతులు నిత్యం కలహిస్తూ ఉండేవారు. భార్య అరుణ జారిని అయి భర్త నిర్బంధము తప్పించుకొనుటకు పింగళుని సంహరించెను. భార్య భర్తను చంపింది. తాను చివరకు రోగగ్రస్తయై మరణించింది. వారు తదుపరి జన్మలో యోనికూట విరోధముచే గ్రద్ద, చిలుక రూపాలతో పుట్టి సదా జాతి వైర్యముచే కలహిస్తూ ఒక నరుని కపాలంలో పడి మృతి చెందాయి. వారు తదుపరి జన్మలో యోనికూట విరోధముచే గ్రద్ద, చిలుక రూపాలతో పుట్టి సదా జాతి వైరముచే కలహిస్తూ ఒక నరుని కపాలంలో పడి మృతి చెందాయి. వారిని విష్ణు పార్షదులు వైకుంఠానికి తీసుకొని పోగా వారిరువురు వైష్ణవ భటులను ఆశ్చర్యముతో ప్రశ్నింపగా, మీరు గీత పంచమాధ్యాయం పారాయణ చేసిన పుణ్యపురుషుని పుర్రెలో పడి మృతి చెందుటచే ఈ పుణ్యం మీకు లభించిందని చెప్పారు. వారు గీత పంచమా అధ్యాయం పారాయణ చేసిన పురుషుని పుర్రెలో పడినందుకు మృతి చెందినందుకు వారికి పుణ్యం లభించిందంట. కేవలం వింటేనే అలా ఉంది అంటే అది మనము పురాణాలలో ఉంది, దాన్ని నమ్మాలి. మనము తప్పకుండా నమ్మాలి. మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే మనము ఇలా తెలిస్తే కనీసం చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, అలా కూడా జరుగుతుంది. కనీసం చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము, తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. చదవడం కాదు, ఫస్ట్ తెలుసుకోవాలి. ఏముంది గీతలో అనేది తెలుసుకోవాలి. గీతలో ఉన్న విషయాలు మనము తెలుసుకుంటే చాలా బాగుంటుంది.
అవి అర్థం కావాలి. అర్థమయ్యే కొద్దీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాధన చేసే వాళ్ళకు, ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు తప్పకుండా గీత యొక్క సారాంశము తప్పకుండా వినాలి. వింటూ వింటూ ఉంటే ఆ గీతామాతనే మనల్ని మార్చుకుంటుంది.